బామ్మ నెక్స్ట్ వంట ఏం చేస్తున్నారు? చింతకాయ చామగడ్డ కూర. చింతకాయ చామగడ్డ కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలు? చామగడ్డ, చింతకాయ రసం, పసుపు, కొత్తిమీర, ధనియాల పొడి, ఉల్లిపాయ, కారం, నూనె, జీలకర్ర, ఉప్పు. బామ్మ నువ్వు ఫస్ట్ వంటింట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చేసిన వంట ఏంటి? ఫస్ట్ టైం చేసిందంటే మ్యారేజ్కి ముందు అంతేమీ చేసే పరిస్థితి రాలేదు. ఓకే ఓకే. కాకపోతే మా కజిన్ దగ్గర ఒకసారి చేశాను. అన్నం బియ్యం తెలియకుండా చీమలు పట్టినని ఎండబెట్టా. ఓకే ఓకే. ఎండబెట్టకూడదంట, తెలియదు ఆ సంగతి. అది వండేటప్పటికి సంకట అయిపోయింది. అయ్యో, మొత్తానికి అలా జరిగిందనమాట మ్యాటర్. మరి ఈ కూరకి ముందుగా ఏమైనా తయారు చేసుకొని పెట్టుకోవాలా? చింతకాయలు ఉడకబెట్టేసి జ్యూస్ తీసుకొని అది వడగట్టుకోవాలి. అచ్చా, అంటే ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత మెత్తగా చేయాలి. మెత్తగా పిసికేసి ఇట్లా ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ వస్తుంది. నేను చూస్తాను ఒకసారి, జ్యూస్ ఇస్తా. మనం తాగేయచ్చా? ఉంటుంది, పళ్ళు పాడైపోతాయి. ఓకే ఓకే, బాగుంది. సరే మేము స్టవ్ ఆన్ చేద్దాం అయితే. చేద్దాం. ఆయిల్ వేద్దాము. ఇది కూర కదా, కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే బామ్మ, అంటే మీకు పెళ్ళైన కొత్తలో తాతకి ఇష్టమైన వంట ఏమైనా నేర్చుకున్నారా? వంట అంటే నేర్చుకోలేదు, కానీ కాకపోతే ఒక ఈవెంట్ జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్తే అప్పుడు ఎస్టిమేషన్ తెలీదు. ఒక ఇన్ని ఆలుగడ్డ బజ్జీలు, ఇంత టీ పెట్టి కూర్చున్నా. వాళ్ళ ఫ్రెండ్స్ రావట్లేదు, ఎంతకి భయం వేసింది. ఇది తీసుకెళ్ళి ఎక్కడన్నా బజ్జీ టీ అనుకోవాల్సి వస్తుందేమో అని అంత భయం వేసింది. ఓకే ఓకే. మళ్ళీ తాత ఏమనలేదు అయితే? ఏమనలే. ఎప్పుడన్నా మీ వంట తిని ఇది బాగలేదు అని ఎప్పుడన్నా అన్నారా తాత? ఆ క్వశ్చనే లేదు. లేదా? ఓకే. తర్వాత స్పూన్ ఇస్తావా? కొంచెం నూనె కాగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేద్దాం. ఓకే. అది కొంచెం తొందరగా ఎగడానికి పసుపు వేద్దాము. కొంచెం ముందు ఉల్లిపాయ ఎగడానికి, తర్వాత మళ్ళీ కూరకి వేసుకుందాం. సరే, కొంచెం సాల్ట్ వేసాము, అంటే ప్రస్తుతానికి కొంచెం వేస్తాం. ఉప్పు, పసుపు వేస్తున్నాం. ఇప్పుడు కారం వేద్దాం. కారం కూడా వేసేసాం. తర్వాత ఇప్పుడు చామగడ్డ వేసేద్దాం. చామగడ్డలు మనం పచ్చివే కదా ఇవి? పచ్చివి. ఓకే. పులుసులో కంటే ఉడకబెట్టుకుంటాము. ఎగురు అంటే ఇట్లా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే, కానీ ఎంత రిస్క్ కదా, ఇవి పొట్టు తీయాలి, గంగంగా ఉంటాయి కదా. కొంచెం మజ్జిగ నీళ్ళల్లో వేసేసి దుంపల్ని తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకా అట్లా జిగురేమో ఉండదు. టేస్ట్ కావాలన్నప్పుడు కష్టపడాలి కదా. కష్టపడాలి. కొంచెం మంట తగ్గిద్దామా? ఓకే, సిమ్లో పెట్టిన అయితే. ఒక 5 నిమిషాలు మూత పెట్టి తర్వాత నీళ్ళు పోద్దాం. ఒక 5 మినిట్స్. 5 మినిట్స్. ఓకే, మూత పెట్టాం. 5 మినిట్స్ ఉడకాలన్నమాట. చామదుంపలు బాగా మెత్తగా అవ్వాలి కదా, అంతేనా? అంతే, బాగా మెత్తగలవా? మెత్తగలవాలి. ఓకే ఓకే. ఎందుకంటే మనం చింతకాయ పులుసు పోస్తున్నాం కదా, అది పులుపు తగిలేటప్పుడు ఉడకదు. ఓకే. అందుకని ముందే బాగా ఉడికిపోవాలి. అది గుర్తుపెట్టుకుంటాను మైండ్లో. అవును, కానీ అంటే ఫస్ట్ మీరు వంట నేర్చుకున్న తర్వాత, వంట నాకు బాగా వచ్చు, బాగా నేర్చుకున్నాను, ఫస్ట్ టైం చేయబోతున్నాను అన్నప్పుడు ఏమైనా భయపడ్డారా మీరు? ఫస్ట్ భయమే కదా. భయం వేస్తుంది కదా, అంటే బాగా అవుతుందా లేదా అని టెన్షన్ ఉంటుంది. టెన్షన్, కారం సరిపోద్దా, ఉప్పు ఎక్కువ అవుతుందా అని భయమే కదా. అవునా? సో సక్సెస్ అయిందా లేదా? సక్సెస్ అయింది. ఫస్ట్ ఎవరికి పెట్టారైతే? ఇంకెవరు పెడతా? తాతకే. ఇంకెవరు అంటారు? అవునా? పాపం తాత అన్నిటికీ బలి అనమాట. బలి ఏం కాదు, మీరు బాగా చేస్తారు కాబట్టి ఓకే. మరి మీ కూతుర్లు యుఎస్ లో ఉంటారని చెప్పారు కదా మీరు, ఎన్ని ఇయర్స్ అయింది వాళ్ళు యుఎస్కి వెళ్ళి? 10 years అయింది. 10 years అయిందా? ఓకే ఓకే. అంటే మీ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు కదా, సడన్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫుడ్కి అలవాటు అవ్వాలని చాలా కష్టం కదా. ఎప్పుడన్నా వాళ్ళకి గుర్తొస్తుందా మీ వంటలు? ఎందుకు అన్ని మావే చేసుకుంటారు. అవునా? సో ప్రాబ్లమే లేదు, కానీ ఎప్పుడన్నా ఫోన్ చేసి అమ్మ నీ వంట గుర్తొస్తుంది అలా చెప్తారు ఎప్పుడన్నా? అడుగుతుంటారు, నేను చెప్తుంటా. మేము వెళ్ళినప్పుడు చేసాము, ఓకే, చేసి చూపిస్తే చేసుకుంటారు. డౌట్ వస్తే టక్కన ఫోన్ చేసి అడుగుతుంటారు. ఓకే, అంటే అక్కడ నుంచి వంటలు ఇక్కడ నుంచి రెసిపీ ఇక్కడ నుంచి వెళ్తుంటారు, అక్కడ వంటలు అక్కడ వండుతూ ఉంటారు. బాగుంది బాగుంది. కానీ మీ కూతురు అంటే 1 monthలో నా కూతురు రాబోతుంది ఇంటికి, నేను చేసి పెట్టాలి అన్నప్పుడు ఏం చేసి పెడతారు మీ కూతురికి?
స్వీట్లు హాట్లు స్వీట్లు బాగా తింటారా? ఓకే, చూద్దాము, చూసి నీళ్ళు పోద్దాం. ఓకే ఓకే, కొన్ని నీళ్ళు పోసి ఉడకబెడదాం. ఓకేనా, కొంచెం కలుపుదాం ముందు. కొంచెం నీళ్ళు పోసి చాలు చాలు చాలు. ఓకే, ఇప్పుడు బాగా ఉడుకుతాయి. బాగా ఉడకాల, ఒక 10 నిమిషాలు పడుతుంది. పచ్చిది కదా గడ్డ. మూత తీసి మళ్ళీ కొన్ని నీళ్లు పోసి మళ్ళీ 5 మినిట్స్ ఉడికించాలి కదా? ఓకే, చూద్దామా ఉడికిందా? కలిపి ఉడికినట్టుంది కదా, సిమ్లో పెట్టా. చూడు ఇట్లా అంటే ఉడికిపోయాయి కదా చామగడ్డలు. ఇప్పుడు ధనియాల పొడి వేద్దాము. ధనియాల పొడి ఒక స్పూన్ వేద్దాం. ఓకే, తర్వాత కొత్తిమీర లాస్ట్ కూడా ఫైనల్ కూడా వేద్దాము. ఇప్పుడు కొంచెం వేస్తే దాంట్లో పడుతుంది కదా, స్మెల్ అబ్జర్వ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, చింతకాయ రసం తీసుకుంది, చింతకాయ పులుసు ఇది వేస్తాం. చింతకాయ జ్యూస్ అంటే పులుపు సరిపోయేటట్టు వేసుకోవాలి అంతే కదా. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ధనియాల పొడి వేసాం, కొత్తిమీర వేసాం, చింతపులుసు వేసాం. ఇంకా 2 నిమిషాలు మూత పెడదాము. ఓకే, ఆ దుంపకి పడుతుంది. ఓకే, మళ్ళీ 2 మినిట్స్. ఓకే, మరి దుంపకి పట్టాలి కదా, చప్పగా ఉంటుంది. అవును, ఇది వేస్తే బాగా పుల్లగా బాగుంటుంది. మరి చామగడ్డ ఉడికిందో లేదో చూద్దామా? అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే, దగ్గరికి అయిపోయింది కదా, గుజ్జుగా అయిపోయింది. స్టవ్ ఆపేస్తాను. ఓకేనా? సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. చూద్దాం. ఈ వెంటనే పెట్టేస్తాను. దీనికి గార్నిష్ చేయాలి కదా, చేద్దాం. ఇదేంటి? ఇది వినాయకుడు భలే ఉంది కదా. ఇది ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం. చామగడ్డతో వినాయకుడు బాగుంది. ఫ్లవర్స్ కొంచెం ఇది పట్టుకో ఒకసారి. ఉల్లిగడ్డ కూడా భలే కట్ చేశారు ఫ్లవర్గా. ఓ, ఒకటే అనుకున్నాను నేను అది. ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇది ఇక్కడ పెడదాం. చింతకాయ చామగడ్డ రెడీ అయిపోయింది కదా. చింతకాయ చామగడ్డ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చింతకాయ చామగడ్డ కావలసిన పదార్థాలు: చామగడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, నూనె, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, ధనియాల పొడి, చింతకాయ రసం. చింతకాయ చామగడ్డ తయారు చేసుకోవడానికి ముందుగా చింతకాయల్ని ఉడకపెట్టి గుజ్జులా చేసి చింతకాయ రసం చేసి పెట్టుకోవాలి. చామగడ్డని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగించాలి. వేగిన తర్వాత కారం, చామగడ్డలు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి ధనియాల పొడి, కొత్తిమీర, చింతకాయ పులుసు వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆనియన్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, చింతకాయ చామగడ్డ రెడీ.